ఏపీలో భిన్న వాతావరణం నెలకొంది. ఒకవైపు ఎండలు ధారెత్తిస్తూ ఉన్నాయి, మరొక వైపు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు పలు జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 214 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రజలు బయటకు రావద్దని సూచించింది. ఇక మరొక వైపు ఛత్తీస్గఢ్ నుంచి ఉత్తరాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోంది. నంద్యాల, అనంతపురం, కడప, అన్నమయ్య జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మన్యం, అల్లూరి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక ఏపీలో భిన్నమైన వాతావరణం. ఒకవైపు ఎండలు 40 నుంచి 45 డిగ్రీల వరకు కాస్తూ ఉంటే, ఇంకొక వైపు కూడా వర్షాలు చాలా వరకు పడిన పరిస్థితి. రైట్, మాట్లాడుతున్న మా కరెస్పాండెంట్ రాజు జాయిన్ అయ్యారు. సో రాజు, ఎట్లా చూడాలి భిన్నమైన వాతావరణం? ఒకవైపు ఉక్కపోతూ ప్రజలు అల్లాడిపోతున్న 40 డిగ్రీల వరకు ఎండలు కాస్తున్న పరిస్థితి. అధికారులు కూడా బయటకు రావద్దంటున్నారు, అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా చెప్పారు అధికారులు. ఒకవైపు చూస్తుంటేనేమో మొత్తంగా కూడా ఒక్కసారిగా కూడా వాతావరణం మారిపోయింది. ఎదురుగాలతో కూడిన వర్షం కూడా అక్కడ పడుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఏంటి భిన్నమైన వాతావరణానికి ఏం చెప్తున్నారు అధికారులు? ముందు ఏదైతే రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం, ఎందుకంటే ఒకవైపు ఎండలు కాస్తున్నాయి, మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. దీనికి ఎల్నినో ప్రభావం తీవ్రంగా రాష్ట్రంపై ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీనివల్ల పగటి ఉష్ణోగ్రతలు అయితే రికార్డు స్థాయిలో నమోదవుతున్నప్పటికీ కూడా మరోవైపు ఉత్తరప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా ఒడిశా వైపు నుంచి ఉత్తరాంధ్ర వరకు ఉన్నటువంటి తీర ప్రాంతంలో ద్రోణి వాటి కొనసాగుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో అయితే చెదురుమదురుగా వర్షాలు అయితే మధ్యాహ్నం నుంచి పడుతున్నాయి. ఉదయం అంతా కూడా తీవ్రమైనటువంటి ఎండ, ఉక్కపోత అయితే ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ రెండు రకాల వాతావరణంలో ప్రజలైతే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రాబోయే 5 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అవసరమైతే తప్పితే, అంటే ఖచ్చితమైన పని ఉంటే తప్పితే బయటకు రావద్దంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా ఐసోలేషన్ సెంటర్లు కూడా, ఆసుపత్రుల్లో ఐసోలేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసింది. ఏదైతే వడగాలులు కూడా తీవ్రంగా ఉంటున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లల్ని జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా తమ పరిధిలో ఉండాలని చెప్పి, నీడపట్టునే ఉండాలని చెప్పి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా ఖచ్చితమైనటువంటి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా తీసుకుంటే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం నుంచి ఇటు తూర్పుగోదావరి జిల్లా వరకు కూడా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు అయితే పడుతున్నాయి. దీంతో చెట్లు కూడా కూల్చున్న పరిస్థితి. దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలు మధ్యాహ్నం నుంచి అయితే ఉన్న నేపథ్యంలో ఉదయం ఎండ, సాయంత్రం వచ్చేసరికి వర్షంతో ఒకే సమయంలో 2 వాతావరణాలు అయితే అనుభూతి కల్పిస్తుంది. ఇది ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తుంది. మరోవైపు అనారోగ్యాలకు కూడా గురి చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇప్పటికే తీవ్రమైనటువంటి ఎండ వల్ల రాష్ట్రంలో దాదాపు 25 మంది వరకు కూడా మృత్యువాత పడినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇంకా అది అనధికారికంగా కూడా సంఖ్య అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వాతావరణంలో బయటికి రావడం వలన ఎక్కువగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా బయటికి రావద్దు అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే దగ్గర మంచినీళ్ళ బాటిల్ దగ్గర నుంచి చెట్టు మీద తువ్వాలు కనీసం గొడుగైనా వేసుకుని బయటికి రావాలి. మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా ఎట్టి దగ్గర ఉంటే సేఫ్ గా ఉంటారంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం వైద్య అధికారులు కూడా సూచిస్తున్న నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి వాతావరణ నేపథ్యంలో ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదని చెప్పి తెలియజేస్తున్నారు. అరేపో చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే 21 మండలాల్లో తీవ్ర వడగాళ్ళు ఉంటాయని చెప్పి 214 మండలాల్లో వడగాళ్ళు వీచే అవకాశం ఉందని కూడా ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేసింది. దీనికి తగ్గట్టుగా కూడా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు తగినట్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా భూగర్భ జలాలు తగ్గిపోకుండా చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నీరు అంటే చలివేంద్రాలు ఏర్పాటు కాని పరిస్థితుల్లో ట్యాంకర్ల ద్వారానైనా నీటిని సరఫరా చేసి అందించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి, అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలి. ప్రభుత్వం సూచిస్తున్నటువంటి ఏవైతే సూచనలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పాటించడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవచ్చు అని చెప్పి అయితే అర్థమవుతుంది. దీనికి తగ్గట్టు ప్రజలు కూడా మానసికంగా సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.